NG5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ప్రస్తుత వాతావరణం అధిక ఎండలతో గాలి నీరుతో సహా నిప్పులు చెరిగేలా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ విషయంపై ప్రభుత్వ వైద్యులు డాక్టర్ లావణ్య మాట్లాడుతూ మే నెల ఆరంభమైనప్పటి నుండి ఎండ తీవ్రత మరి ఎక్కువైందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎండ తీవ్రత వలన వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కుదిరితే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి వద్దనే ఉండాలని తేలికైన నూలు దుస్తులు ధరించాలని మరియు ఉప్పు చక్కెర కలిపినటువంటి నీరు త్రాగడం మజ్జిగ కొబ్బరి నీళ్లు నిమ్మకాయ రసం వంటి పానీయాలు తీసుకోవాలని శీతల పానీయాలకు దూరంగా ఉండాలని ముఖ్యంగా పిల్లలు వృద్ధులు ఇంటి నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. నా పేరు డాక్టర్ లావణ్య, సిహెచ్సి సూళ్లూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సన్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. సన్ స్ట్రోక్ అనేది ఈ రోజులలో చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచం అంతటా కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎండ వల్ల కలిగే నష్టాలని నివారించవచ్చు. ఎలా అంటే ఎక్కువ డీహైడ్రేషన్ కాకుండా చూడడానికి ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్ అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలన్నమాట. వాటర్ ఇంటేక్ ఎలాంటి ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుంది. వాటర్ మెలన్ అంటే పుచ్చకాయ, కర్బూజా ఇలాంటి ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజులలో అవి ఎక్కువ లభిస్తాయి కాబట్టి ఆ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాటర్ కంటెంట్ మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్గా వాటర్ ఇంటేక్ కూడా ఇంక్రీజ్ చేయాలి. 3 to 4 లీటర్స్ అంటే 3 నుంచి 4 లీటర్లు వాటర్ తీసుకోవాలి డైలీ. పగలు ఎక్కువ టైం బయటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం టైంలో వృద్ధులు, పిల్లలు, చిన్నపిల్లలు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి. మీకు ఏ పనులున్నా మార్నింగ్ 10 లోపల చేసుకోవాలి, లేదంటే 4 తర్వాత చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డీహైడ్రేషన్ నివారించవచ్చు. సపోజ్ డీహైడ్రేషన్ అయింది అంటే ఏం చేయాలి? అలాంటప్పుడు వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంట్లోనే కోకోనట్ వాటర్ లేదంటే షియా సీడ్స్ అంటే సబ్జా గింజల నీళ్ళు, నిమ్మరసం తాగడం వల్ల డీహైడ్రేషన్ని అవాయిడ్ చేయవచ్చు. మీకు డీహైడ్రేషన్ ఎలా గుర్తుపట్టాలి? నాలుక మీద చెమ్మ తగ్గినా, స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గినా సరే, మీకు హెడ్ఏక్గా ఉన్నా, హెడ్ డిమ్నెస్ ఉన్నా సరే, నీరసంగా ఉన్నా, కళ్ళు తిరిగినట్టున్నా ఇది డీహైడ్రేషన్ లక్షణాలు అనమాట. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించేవాళ్ళు. డాక్టర్ని సంప్రదించినప్పుడు మేము ఏం చేస్తాం? ఐవీ ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేస్తాం. అంటే ఫ్లూయిడ్ కంటెంట్ బాడీలో రిప్లేస్ చేస్తాం. ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా, సలైన్స్ ద్వారా బాడీలో ఫ్లూయిడ్స్ని రిప్లేస్ చేస్తాం. రిప్లేస్ చేసి బాడీ ఫ్లూయిడ్స్ కరెక్షన్ అయిన తర్వాత కూడా మీరు ఇంట్లో ఫ్లూయిడ్ ఇంటేక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాటర్ నేను చెప్పిన విధానంగా వాటర్ కంటెంట్, కోకోనట్ వాటర్, నిమ్మరసం, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటూ డీహైడ్రేషన్ని నివారించవచ్చు. ముఖ్యంగా బయట లభించే శీత పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. దీనివల్ల కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల అనవసరమైన గ్లూకోజ్ కంటెంట్ పెరుగుతుంది తప్ప బాడీకి ఎనర్జీ ఇవ్వదు. ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఓఆర్ఎస్ బ్యాన్ చేయడం వల్ల మీరు సాల్ట్, షుగర్ వేసిన లిక్విడ్ తీసుకుంటే మీకు డీహైడ్రేషన్ కరెక్ట్ చేయవచ్చు అనమాట. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఎండలో బయటికి వెళ్ళడం అవాయిడ్ చేస్తూ ముఖ్యమైన విషయాలకే మట్టుకు ఎండలో వెళ్ళాలి. లేదు అంటే సాయంకాలం కానీ ప్రొద్దున కానీ మీ ఇంపార్టెంట్ విషయాలు చూసుకోవాలన్నమాట. ఈ డీహైడ్రేషన్ని అవాయిడ్ చేస్తూ సన్ స్ట్రోక్ని నివారించవాలని కోరుచున్నాను.